హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపా కిచెన్. ఈరోజు మనం వెరైటీగా సింపుల్గా ఎగ్ కర్రీ చేసుకునేది ఎలానో చూస్తామండి. నేను ఆల్రెడీ 3 కోడిగుడ్లు ఇలా ఉడికించి పెట్టుకున్నాను. మనం ఇందుకు మసాలా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెము పుదీనా, కొద్దిగా పచ్చిమిర్చి స్పైసీని పట్టి వేసుకోండి. వెల్లుల్లిపాయలు, అల్లం కొద్దిగా, జీడిపప్పు, మీడియం సైజ్ టమాటా 1, వీటినంతా పేస్ట్ చేసుకునేస్తాము. పసుపు కొంచెము, చూడండి ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది పక్కకు పెట్టుకునేసి ఎగ్ కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూస్తాము. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నాము. ఆయిల్ కొద్దిగా వేసుకున్నాము. బిర్యానీ దినుసులు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న బిగ్ సైజ్ ఆనియన్ 1, ఇందులోనే కరివేపాకు, ఆనియన్ అంతా వేగిపోయింది కదా, ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకునేస్తాము. కొద్దిగా ధనియాల పొడి, ఉప్పు తగినంత, కారము మీకు సరిపోలేదంటే కారం పొడి తీసుకోవచ్చు. చూడండి ఆయిల్ ఇలా సైడ్స్లో ఇలా వస్తుంది కదా, ఈ టైంలో మనము వాటర్ తీసుకునేయాలి. చాలా సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకునేచ్చు మనము. ఎగ్స్ తక్కువ ఉన్నా కూడా ఇలా చేసుకున్నామంటే మనకు కలిసి వస్తుందన్నమాట. చూడండి ఇలా దగ్గర పడింది కదా, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకునేస్తాము. మీకు కావాలంటే ఇంకా చిన్న షేప్గా కూడా కట్ చేసుకోవచ్చు, చిన్న చిన్న పీసులుగా కూడా. చూడండి ఎగ్ వేసుకున్నాక 3 మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ఇందులో కొద్దిగా పెరుగు వేసుకున్నాము. కొత్తిమీర కొద్దిగా, ఆల్రెడీ మనం మసాలాలో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను. 2 సెకండ్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాను. మీకు ఇంత గ్రేవీ వద్దు అంటే కొద్దిగా ఇంకా ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, ఉడికిపోయింది కదా, నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను.
బౌల్లోకి తీసుకునేస్తాము. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. అన్నిటికీ సైడ్ డిష్గా బాగుంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.